పేరు గంగులు సురేష్. పశ్చిమ గోదావరి జిల్లా మరియు హైకోర్టు ప్రాంతాల్లో నేను న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను. అదేవిధంగా ఆర్టీఐ సెల్ కన్వీనర్గా కూడా బాధ్యత నిర్వహిస్తున్నాను. ఈ రోజున 2024లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించినటువంటి ఎన్డీఏ కూటమి మీరుంటే ఎప్పుడూ కూడా ప్రజారంజకమైనటువంటి పరిపాలన అందిస్తాము అనే దానికి సంకేతంగా ఈ రోజున గతంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి నల్ల చట్టం ఏదైతే ఉందో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ప్రజా వ్యతిరేక చట్టంగా భావించి ఈ రోజున ఎన్డీఏ కూటమి ఫామ్ చేసినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు మరియు పవన్ కళ్యాణ్ గారు కలిసి తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ యొక్క ప్రజా వ్యతిరేక చట్టమైనటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తూ తన యొక్క రెండవ సంతకాన్ని చేయటం ప్రజాహర్షణీయమని, ప్రజారంజకమైనటువంటి పరిపాలనకు సింబల్గా మేము ప్రజలకు అభీష్టానికి వ్యతిరేకంగా ఏ పనులు కూడా చేయమని, ప్రజారంజకమైనటువంటి పరిపాలన కొనసాగిస్తామని మరొకసారి పునరుద్ఘాటిస్తాం. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో పొందుతున్న ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున భీమవరంలో, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రకాశం చౌక్ వద్ద ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు నిమిత్తం ఈ యొక్క ప్రకాశం చౌక్లో న్యాయవాదులు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు తెలియజేస్తూ